దేశవ్యాప్తంగా తొలిదశ పోలింగ్ ముగిసింది. మే 23న ఫలితాలు రానున్నాయి. మధ్యలో రిజల్ట్స్ కోసం 41 రోజుల పాటు గ్యాప్ వస్తోంది. దీంతో అప్పటి వరకు ఫలితాల కోసం అభ్యర్థుల ఎదురుచూపులు తప్పటం లేదు. మరోవైపు మే 28 వరకు కోడ్ కొనసాగుతూ ఉండడంతో ఎలాంటి కొత్త పథకాలు, అభివృద్ధి పనులు జరపటం లేదు సర్కార్. పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దీంతో ఇప్పుడు అందరి చూపు ఫలితాలపైనే. నిన్న మొన్నటిదాకా ప్రచారంలో బిజీగా గడిపిన క్యాండిడేట్లు ఇప్పుడు నెలన్నర రోజుల పాటు టెన్షన్గా గడపాల్సిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎలక్షన్ రిజల్ట్ కోసం ఏకంగా 41 రోజుల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. దేశవ్యాప్తంగా లోక్సభ తొలిదశ ఎన్నికలు ముగిశాయి. మరో 6 దశల పాటు జరగనున్న ఎన్నికలు మొత్తంగా మే 19న ముగుస్తాయి. మే 23న దేశవ్యాప్తంగా కౌంటింగ్ జరుగుతుంది. అప్పటి వరకు ఫలితాల కోసం ఎదురుచూపులు తప్పవు. 2004 ఏప్రిల్ 26న పోలింగ్ జరగ్గా మే 13న ఫలితాలు వెలువడ్డాయి. ఆ రెండింటికి మధ్య 16 రోజుల గ్యాప్ ఉంది. 2009లో ఏప్రిల్ 16, 23న 2 దశల్లో పోలింగ్ జరగ్గా ఫలితాలు మే 16న వెలువడ్డాయి. వాటి మధ్య 30 రోజుల గ్యాప్ ఉంది. 2014లో ఏప్రిల్ 30న తెలంగాణలో ఎన్నికలు జరగ్గా మే 7న ఏపీలో జరిగాయి. మే 16న ఫలితాలొచ్చాయి. ఈసారి తొలి దశలోనే తెలంగాణ, ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. మే 23న ఫలితాలు రానున్నాయి. క్యాండిడేట్లు, పార్టీల గెలుపోటంల మీద భారీగా బెట్టింగ్లు, విశ్లేషణలు సాగుతున్నాయి. ఎన్నికల ఫలితాలకు చాలా గ్యాప్ వస్తుండటంతో కోడ్ మే 28 వరకు కొనసాగనుంది. దీంతో అప్పటిదాకా ప్రభుత్వ కొత్త పథకాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, నిధుల విడుదలకు బ్రేక్ పడనుంది. తెలంగాణలో గతేడాది సెప్టెంబర్ నుంచి వరుస ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ నెల, వచ్చే నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అవి మొదలైతే అప్పుడు కూడా కోడ్ అమల్లో ఉంటుంది. అటు దేశవ్యాప్తంగా కేవలం లోక్సభ ఎలక్షన్లు ఉన్న రాష్ట్రాల్లోనూ సుదీర్ఘకాలం కోడ్ కారణంగా అభివృద్ధి పనులకు ఇబ్బందిగా మారనుంది.